తీగ లాగితే డొంకంతా కదిలింది అన్న నానుడు ఎప్పుడైనా విన్నారు కదా! అయితే అటువంటి నానుడే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే నిజం చెప్పాలంటే ఈ ఒక్క పాకిస్తాన్‌కి సంబంధించిన ఈ ఐడెంటిటీ కార్డ్ అనేది మొత్తం ఇప్పుడు ఢిల్లీ ఘటనకు సంబంధించిన మొత్తం ఆ కేస్‌నంతా కూడా యూ టర్న్ తిప్పిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఈ షాహీన్ అనే ఆవిడుంది కదా! అయితే ఈవిడే మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తూ వచ్చింది. అది మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈవిడ ఎలాగా అంత పెద్ద పేలుడు పదార్థాలకి సంబంధించిన ప్లాన్‌లు, అన్ని కార్లకు సంబంధించిన ప్లానింగ్‌లు, దానికి సంబంధించిన మొత్తం డబ్బు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈవిడకి అనేది కనుక చూస్తే, రైట్ సైడ్ ఈవిడ ఒక ఆమె ఉంది కదా! ఈమె పేరు ఆఫిరా బీబీ. అయితే చూడటానికి నార్మల్ మనిషిలా కనిపించే ఈమె పాకిస్తాన్ నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడ భారత్‌లో పావులు కదుపుతుంది. అసలు ఈమె ఎవరో తెలుసా అండి? ఇక్కడ జైషే మొహమ్మద్‌కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఉంది గదా! మసూద్ అజార్ వాడి మేనకోడలీమె. అయితే ఈమె ఎలా అంటే ఈమెకి మొత్తం డిజిటల్ మార్కెటింగ్ తెలుసు. అంతే కాకుండా ఏ ఏ రకంగా డేటాని పాకిస్తాన్ నుంచి భారత్‌కి పంపిస్తే అది ఎన్‌క్రిప్ట్ అవ్వకుండా ఉంటుంది. మూడో వ్యక్తికి కనపడకుండా ఉంటుందనే మొత్తం విషయాలు ఈ అమ్మాయికి తెలుసు. అయితే ఈ అజర్ మొన్న ఆపరేషన్ సింధూర్ 2.0లో చచ్చిపోయాడు. అప్పటినుంచి ఈ జైషే మొహమ్మద్ ఫౌండేషన్ బాగా డబుల్ యాక్టివేట్ అయింది. అయితే వాళ్ళ ప్లాన్ కేవలం ఈ మొన్న జరిగిన ఢిల్లీకి సంబంధించిన పేలుడో, లేకపోతే ఇంకేదైనా అనుకుంటే మాత్రం పొరపాటు. వాళ్ళు దాదాపుగా ఒక వింగ్‌లో కాదు, 2 వింగ్స్‌లో కాదు, ఒకేసారి 20 పేలుడులు, అలాగే ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ టార్గెట్ వేరే ఉంది. ప్రతిసారి వాళ్ళేం చేస్తారంటే 2, 3 చోట్ల ఆ పేలుడుకు సంబంధించిన ఘటనలు ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈసారి వాళ్ళు ఏ చిన్న వెంట్రుక మొనంత అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టకుండానే ప్రయత్నిస్తూ వచ్చారు. కార్‌లో దొరికితే కార్లు అంటే 20 కార్ల వరకు వాళ్ళు పేలుళ్ళు ప్లాన్ చేశారట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి తీసుకునే ఫుడ్‌లో కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా కల్తీ చేసేసి, ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కిద్దాము అన్న ప్లాన్‌లో కూడా ఉన్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే హిందువులు, అలాగే ఎక్కువగా ఆ జనాలు ఉండే ప్లేసెస్. అందుకనే వీళ్ళందరూ కూడా డాక్టర్‌లని ఎంచుకోవడానికి ఈసారి ప్రధానమైన కారణం, అనుమానం రాకుండా చాప కింద నీరులాగా మొత్తం అంతా కూడా విధ్వంసం జరిగిపోతుంది అన్న ఒకే ఒక నెపంతో. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ షాహీన్ అనే వ్యక్తి హాస్పిటల్స్‌లో కల్తీ మందులను ఎలాగా ప్రొడ్యూస్ చెయ్యాలి, అలాగే అక్కడికొచ్చిన కొంతమంది రోగుల్ని ఏ రకంగా మభ్యపెట్టాలి, ఇటువంటి వాటిల్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ జరిగింది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒక నిమిషం విధ్వంసం, 2 నిమిషాల విధ్వంసం, ఒక పేలుడు, ఆ పేలుడులో 100 మంది చనిపోవటం, ఇట్లాగే వాళ్ళు ప్లాన్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి వాళ్ళ ఆలోచన విధానం చాలా క్రూరంగా మారిపోయింది. అంటే వాళ్ళు ఒక పక్కన పేలుళ్ళు చేస్తూనే, వాళ్ళు మన శరీరంలో స్లోగా విషాన్ని ఎక్కిచ్చేస్తున్నారనమాట. అంటే తీసుకునే ఆహారంలో, అలాగే చూపించుకునే వైద్యంలో, ఇంకా చెప్పాలి అంటే ప్రతి విషయంలో ఎక్కడైతే ఏ అవకాశం ఉంటుందో, అది అవకాశం వదలకుండా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఈ షాహీన్ అనే ఆవిడకి మాజీ భర్త. అయితే 2012లోనే ఈయనతో విడాకులు తీసుకుంది. ఎందుకు తీసుకుందో తెలుసా? ఈ ఉగ్రవాద సంస్థల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడానికి. దానికి సంబంధించి ఆమె ఒక పెళ్లి చేసుకోవాలా? 2 పెళ్లిళ్లు చేసుకోవాలా? ఎవరితో సంబంధం పెట్టుకోవాలనే విషయం పైన క్లారిటీ లేదు కాబట్టే తన మొదటి మొగుడిని వదిలేసింది. అయితే 1996లో ఈమెకి మెడిసిన్ పూర్తయింది. 2012 వరకు కూడా ఆమె పెళ్లి చేసుకొని మామూలుగా తన భర్తతోనే కాపురం చేస్తూ వచ్చింది. పిల్లలు కూడా ఉన్నారు ఈమెకి. ఇద్దరు మగ పిల్లలంట. అయితే ఇప్పుడు మొగుడితో కానీ, ఇద్దరు పిల్లలతో కానీ, తన బ్రదర్‌తో కానీ, తండ్రితో కానీ, తల్లితో కానీ ఎవ్వరితోనూ సంబంధాలు లేవు. 2012 నుంచి భర్తతో, పిల్లలతో సంబంధాలు లేవు. 2016 నుంచి తల్లి, తండ్రి, అన్న, వదిన ఎవ్వరితో సంబంధాలు లేవు. అంటే ఎంత క్రూరంగా వీళ్ళ ఆలోచన ఉందో గమనించండి. కట్టుకున్న భర్తొద్దు, కడుపున పుట్టిన పిల్లల్ని గూడా వద్దు అనుకుందంటే
ఏం చెప్పాలి? అయితే ఈవిడ పిల్లల్ని కూడా తన మొదటి భర్తే చూసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ ఆగలేదు. ఈ షాహీన్ అనే వ్యక్తి ఈ అజ్మల్‌తో సంబంధం ఏర్పరచుకుంది. అయితే ఈ అల్ఫాహా అనే యూనివర్సిటీ ఉంది చూసారు? ఆ యూనివర్సిటీలో మామూలుగా సాధారణంగా ప్రొఫెసర్స్ ఉంటారు. అలాగే లెక్చరర్స్ ఉంటారు. డాక్టర్స్ ఉంటారు. అందరూ ఉంటారు. కానీ ఎవ్వరు ఈమె మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడేది కాదు. అన్నీ గోప్యంగా ఉంచేది. ఆఖరికి ఆమె తీసుకునే ఫుడ్ కూడా ఎవ్వరిని కూడా చూడనిచ్చేది కాదు. అసలు కలిసేది కాదు. కానీ ఈ ఒక్క వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఈ మజ్మల్ అనే వ్యక్తి ఈవిడ కారు వాడుకుంటూ ఉండేవాడు. ఈవిడ ఇంటికి అర్ధరాత్రులు వెళ్తూ ఉండేవాడు. అలాగే ఈవిడకి అంటూ ఒక సెపరేట్‌గా హాస్పిటల్‌లో రూమ్ ఇస్తారు చూసారు? ఆ రూమ్‌కి సంబంధించిన వస్తువుల్ని గట్రా వాడుకుంటూ ఉండేవాడు. అంటే ఎవ్వరికీ లేని చనువు, ఎవ్వరికీ లేని ఆ ఒక ఇంటిమసీ వీళ్ళిద్దరికే ఎందుకుండేది అనే విషయం పైన కొంతమంది ప్రొఫెసర్స్ అనుమాన పడుతుండేవాళ్ళు. అనుమాన పడడం అంటే మేబీ వాళ్ళేమన్నా చుట్టాలా? లేకపోతే వాళ్ళిద్దరు ఇంకేదైనా సంబంధంలో ఉన్నారా అనేసి. కానీ వాళ్ళ సంబంధం అనేది ఈ జైషే మొహమ్మద్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. వీళ్ళందరూ గూడా గమనించినట్టయితే చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ గనుక చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా నేర చరిత్ర ఉండటం గానీ, లేకపోతే వేరే వేరే విషయాల్లో ఏమి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. చెప్పాలంటే మంచి స్టూడెంట్స్ కానీ వాళ్ళు డిగ్రీ పట్టా పుచ్చుకోవటం. కానీ వీళ్ళు ఉద్యోగాల్లో చేరిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మాత్రం వీళ్ళ పైన చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అందుకనే వీళ్ళు గతంలో కొన్ని హాస్పిటల్స్‌లో చేస్తూనే ఆ తర్వాత హాస్పిటల్స్ నుంచి వేరే హాస్పిటల్‌కి మారి చివరాఖరికి ఈ అల్-ఫహా యూనివర్సిటీలోకి పిట్టలన్నీ కూడా చేరొచ్చాయన్నమాట. అయితే మొన్నటికి మొన్న ఈమె హౌస్ దగ్గర ఈమె ఉండే ఇంటి దగ్గర ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారులోనే దాదాపుగా కొన్ని వేల కిలోల ఆహ్, అమ్మోనియం నైట్రేట్ అనేది బయటపడింది. అది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నుంచే మొత్తం అంతా కూడా జరుగుతుంది. అయితే ఆవిడెవరో కాదు. ఆ కార్‌లో నడుపుతున్నాడు చూసారా? ఉమర్ అనే వ్యక్తి వాడి భార్య. అంటే ఈ మజూర్ ఆజాద్ అనే వీడి మేనకోడల్ని ఈ ఉమర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వాడు పెళ్లి చేసుకున్నది కేవలం ఈ జైషే మొహమ్మద్ ఫౌండేషన్‌కి సంబంధించిన దాని కోసం చేసుకున్నాడా? లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్త రిలేషన్‌షిప్ ఉందా అనే విషయం ఎవ్వరికీ తెలీదు. కానీ ఈమె మొత్తం అంతా కూడా పాకిస్తాన్‌లో ఉంటూనే అన్నీ అంటే డబ్బులివ్వడం గానీ, పదార్థాలివ్వడం గానీ, ప్లానింగ్స్ చేయటం కానీ, డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం అనుకుంటాం ఏదో మామూలుగానే జరుగుతోందని. సోషల్ మీడియాలో ఎక్కువవుతున్న మత విధ్వంసం, అలాగే మత విభేదాలు మరింకెక్కడా లేకుండా చేస్తున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఫ్రెండ్స్ పాకిస్తాన్ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా చాప కింద నీరులాగా, ఒక తేనె తుట్టలాగా ఫార్మ్ అయిపోయి, ఎక్కడ పడితే అక్కడ హిందువులకి వ్యతిరేకంగా, లేదంటే ముస్లింకి వ్యతిరేకంగా ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ మన భారతదేశపు హార్మోనీని అంటే ఐకమత్యతని చెల్లాచెదరు చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇలాగా ఒకటి కాదు, 2 కాదు మొత్తం అంతా కూడా లింకులు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎలాగా వ్యాప్తి చెందాయో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎక్కువగా భక్తులు వెళ్ళే అయోధ్య గాని, లేకపోతే ఇంకా చెప్పాలంటే వారణాసి కానీ, తిరుపతి గాని ఏదైనా మనం ఒక్కటి ఫోకస్ చేస్తున్నాము అంటే వాళ్ళ డైరెక్షన్‌ని మార్చుకొని వేరే రకంగా కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారనమాట. మరి ఈ వీడియో నచ్చితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.